నమస్కారం గురుగారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు ఎందుకు అబ్బాయిలు నేర్చుకోవడానికి ప్రిఫర్ చేయరు? లేదా పేరెంట్స్ నేర్పించడానికి ఇష్టపడరు? ఈ పెద్ద జోక్ ఏంటంటే గురువుగారు బాయ్స్ నేర్చుకోవచ్చా అని అడుగుతారు. ఎంత ఎంబారసింగ్ గా ఉంటదంటే అది ఆర్ట్ ఫామ్ ని క్రియేట్ చేసింది బ్రహ్మ. దానికి అధిదేవుడు శివుడు. మొదటి గురువు భరతముని. ఆయన దగ్గర 100 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత కదా అప్సరసలని సృష్టించి ఫీమేల్ డాన్స్ ని చేసింది. టీజర్ డ్రాబ్యాక్ ఏంటంటే వరస్ట్ థింగ్ మూవీస్ లో వీళ్ళని అలా చూపించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక కామెడీ క్రియేట్ చేయడం కోసము అబ్బాయిల్ని ఫీమేల్ ఓరియంటెడ్ బాడీ లాంగ్వేజ్ లో అలా ఇలా ఇలా ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్‌గా తీసుకోవడానికి అసలు ఎంత స్కోప్ ఉందంటారు? సూపర్ మార్కెట్ లో బిల్లింగ్ చేయాలన్నా కంప్యూటర్ తెలిసి ఉండాలి, బిల్లింగ్ చేయడానికి తెలిసి ఉండాలి. ఎంత ఇస్తారు వాళ్ళకి? 10,000 15,000. అదే ఒక 10th క్లాస్ చదివిన అమ్మాయి సర్టిఫికేట్ కోర్స్ చేసి 1 year టీచింగ్ ప్రాక్టీస్ చేసి కొరియోగ్రఫీ వాటెవర్ నటవాంగం ఇవన్నీ నేర్చుకుని ఆ అమ్మాయి కనుక ఇదే కెరియర్ అనుకుని ఫీల్డ్ లో దిగితే బేసిక్ శాలరీ మినిమం అంటే మినిమం 25K వస్తుంది. అంటే భయపడడానికి రీజన్ ఏంటంటే ఒకటి రెండు మూడు ర్యాంకుల ప్రపంచం ఇది ఇంజెక్ట్ చేసేసి ఎడ్యుకేషన్ తప్ప ఇంకేది కెరీర్ పనికిరాదనే విద్యార్థుల తల్లిదండ్రులను తీసుకురావడం అనేది మెయిన్. అమ్మాయిలు ఆ టైంలో ఉన్నప్పుడు ప్రాక్టీసెస్ చేయొచ్చా? వాళ్ళు వృత్తే అది అన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఒక ఎగ్ రిలీజ్ అవడం అనేది ఒక గర్భం అంటే గుడితో సమానం కదా. తల్లి తన కడుపులోనే ఒక గుడిని పెట్టుకుంది అంటే ఒక జన్మనిచ్చే ప్రాసెస్ని పెట్టుకుంది. సో దాన్ని అపవిత్రం లాగా క్రియేట్ చేశారు. మాస్టర్, మనం కొరియోగ్రఫీస్‌లో సమ్ టైమ్స్ ఏంటంటే స్ప్లిట్స్ యూజ్ చేస్తాము, లేదా బ్యాక్ బెండ్. మన కర్మ ఏంటంటే అసలు నాలెడ్జ్ అయిన ప్రతి ఒక్కరు వచ్చి ఇది జిమ్నాస్టిక్సా, జిమ్నాస్టిక్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటుంటారు. అంటే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఆర్ట్ ఫాము భారతీయ సంస్కృతి నుంచి పుట్టిందనే చెప్తాను నేను. మన శాస్త్రాల్లో 16 ఆకర్షక చార్యలు, 16 భౌమ్యచార్యలు, కర్ణాసతి కంప్లీట్ గా కాలు లిఫ్ట్ చేసి డిఫరెంట్ భంగిమలు, ఆ యోగా కానీ వాట్ ఎవర్ ఇవన్నీ పుట్టిందే నాట్య శాస్త్రంలోంచి కదా. మన జనరేషన్ లో మాట్లాడుకుంటే మన అక్కలో, మన చెల్లెల్లో, మన అమ్మ వాట్ ఎవర్ వీళ్ళందరూ బ్యాంగిల్స్ వేసుకునేవారు, ఇయర్ రింగ్స్ పెట్టుకునేవారు, పట్టీలు పెట్టుకుని స్కూల్కి వెళ్ళేవారు. ఒకవేళ వేసుకోకుండా వస్తే టీచర్స్ తిట్టేవారు. ఇప్పుడు మన కర్మ ఏంటంటే టీచర్ తిడుతున్నారు, బ్యాంగిల్స్ వేసుకుంటే మీకు రాయడానికి ఇబ్బంది అవుతుంది. ఒక టీచర్ ఇదే అన్నా, సారీ టు సే ఇది ఇంటర్వ్యూలో వాడచ్చో లేదో ఈ వర్డ్ నాకు తెలియదు కానీ కొంచెం పరుషంగానే మాట్లాడాను. సరే అయితే మీరు బ్యాంగిల్స్ అన్ని తీసేసి, బొట్టు తీసేసి, ఇయర్ రింగ్స్ తీసేసి మా పిల్లని కూడా. ఎందుకు ఆర్ట్ సైడ్ ఉన్న టీచర్స్ అంటే ఎందుకు చులకన ఉంటుంది అందరు? బేసిక్లీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, నేను చాలా ఇంపార్టెంట్ అనే చెప్తాను. ద సేమ్ టైం ఈక్వల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇవ్వండి అంట. ఇది దైవదత్తమైన భగవంతుడి నుంచి నేరుగా మనకు వచ్చిన ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్. మనం భగవంతుడి గురించి పాడతాము, నర్తిస్తాము, అభినయం చేస్తాము, అనుభూతి చెందుతాము, భగవంతుడితోనే ఉంటాం. ఈ కళ మనకి పంచమ వేదం, 4 వేదాల నుంచి పుట్టిన అద్భుతమైన కళ ఈ పంచమ వేదం అనే నాట్యశాస్త్రం. ఈ నాట్యశాస్త్రాన్ని దయచేసి అలాంటి చిన్న చూపు చూడొద్దు, చులకన భావంతో చూడొద్దు. నమస్కారం గురుగారు. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ముందుగా మీ ప్రస్థానం గురించి మాట్లాడదాం. మీ జర్నీ అసలు ఇక్కడ హైదరాబాద్ వరకు అసలు ఎట్లా జరిగింది? యాక్చువల్గా నా స్వగ్రామం వచ్చి ఈస్ట్ గోదావరి బెక్కవోలు అనే గ్రామంలో ఉంది. మా గురువు గారి పేరు కోట దివాకర్ గారు. సో ఆయన దగ్గరే కూచిపూడి నేర్చుకోవడం జరిగింది. అందరిలాగా లగ్జీరియస్ లైఫ్ ఫస్ట్ ఉండి తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి తర్వాత గురువు గారు బ్లెస్సింగ్స్తో మళ్ళీ రీబౌన్స్ అయ్యి తర్వాత ఆయన దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు డిగ్రీ బీకామ్ చేశాను. బీకామ్ తర్వాత ఏంటి కెరియర్, లా చేద్దామా లేదంటే ఎంబీఏ చేద్దామా అని అనుకునే టైంలో గురువు గారు, అప్పటికే నేను అసిస్టెంట్గా గురువు గారి దగ్గర ఉండడం, మంచిగా క్లాసెస్ చెప్పడము, కొరియోగ్రఫీస్ చేయడము, ఈ అంటే ఆయన దగ్గర ఈవెంట్ ఆర్గనైజ్ చేయడము, ఆయన దగ్గర ఉన్న ఈవెంట్స్ అని నేనే ముందుండి నేనే నడిపించడం జరుగుతున్న టైంలో నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏం చేద్దాము అనే టైంలో ఆయన చెప్పారు, అంటే లేదు నీకు కూచిపూడి డాన్స్ కెరియర్ చాలా బాగుంటుంది, మాస్టర్స్ చేయి హైదరాబాద్లో అని ఆయనే డైరెక్ట్గా తీసుకొచ్చి నన్ను ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. మొదటి ప్రస్తావన స్టార్ట్ అయింది. ఎంఏ కూచిపూడిలో జాయిన్ అయ్యాను తెలుగు యూనివర్సిటీలో. అక్కడ నుంచి పిహెచ్డి అవన్నీ ఫినిష్ చేసుకొని అట్లా భారతవేద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ని స్టార్ట్ చేసి ఫౌండర్గా, డైరెక్టర్గా, ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి ప్రిన్సిపల్గా, ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చెప్పుడు చాలా రోల్స్ ప్లే చేస్తున్నాను. ఇది ఏ ఇయర్లో వచ్చారు మాస్టర్ మీరు? 2008 or 9 అనుకుంటా, దగ్గర 2009 8 or 9 ఆ టైంలో వచ్చాను. ఓకే.
కొన్ని కామన్ క్వెషన్స్ ఉన్నాయి గురుగారు. అంటే జనరల్ ఆడియన్స్‌కి ఉండే క్వెషన్స్, క్వెరీస్ ఇవి. ముందుగా నాకు కూడా ఇదొక డౌట్ అనమాట. బాయ్స్ అబ్బాయిలు నేర్చుకోవచ్చా? అసలు ఎందుకు అబ్బాయిలు నేర్చుకోవడానికి ప్రిఫర్ చేయరు? లేదా పేరెంట్స్ నేర్పించడానికి ఇష్టపడరు? ఈ పెద్ద జోక్ ఏంటంటే, నేను అబ్బాయిని. యాహ్! నేను కూచిపూడి చేస్తాను. కూచిపూడి నేర్పిస్తాను. క్లాసికల్ డాన్స్ చేస్తాను. క్లాసికల్ డాన్స్ నేర్పిస్తాను. గురువుగా ఉన్నాను. పెద్ద కామెడీ ఏంటంటే, పేరెంట్స్ లేదా ఔత్సాహికులు ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళు నా దగ్గరకొచ్చి గురువుగారు బాయ్స్ నేర్చుకోవచ్చా అని అడుగుతారు. అని ఎవరిని అడుగుతున్నారు? హ్మ్. ఓ బాయ్‌ని అడుగుతారు. ఎంత ఎంబారసింగ్‌గా ఉంటదంటే అది సిట్యుయేషన్ అప్పుడు ఈ అని అనుకుంటూనే సో, అవేర్‌నెస్ లేదు కాబట్టి చెప్తాను. కూచిపూడికి ఆర్ట్ ఫార్మ్‌ని క్రియేట్ చేసింది బ్రహ్మ. దానికి అధిదేవుడు శివుడు. సో, ఇద్దరు బాయ్సే, మగవారే. మొదటి గురువు భరతముని. దాన్ని రిటర్న్‌గా గ్రంథస్థం చేసి ఒక బుక్ లాగా రాసిందెవరు? భరతముని. ఆయన అబ్బాయే. ఆయన దగ్గర 100 మంది శిష్యులున్నారు. అందరూ అబ్బాయిలే. తర్వాత కదా అప్సరసలని సృష్టించి ఈ ఫీమేల్ డాన్స్‌ని చేసింది. అసలు డాన్స్ అనేది అబ్బాయిలది. కూచిపూడిలో మెయిల్ అండ్ ఫీమేల్ క్యారెక్టర్స్ 2 అబ్బాయిలే చేసేవారు. సో, దాని రూపానురూపం, అనురూపం వాటెవర్ ఇట్లా ఈ పేర్లతో పిలిచిన అన్నీ అబ్బాయిలే చేసేవారు. మరెందుకు రాను రాను అసలు ఇట్లా అయిపోయింది? యాహ్! ఇది మంచి క్వెషన్. ఇప్పుడేంటంటే మెథడ్స్ ఉన్నాయి. టీచింగ్ మెథడ్స్‌లో 2 మెథడ్స్. అంటే అబ్బాయిలకి నేర్పించే విధానం వేరు, అమ్మాయిలకి నేర్పించే విధానం వేరు. ఆ వేరియేషన్ టీచింగ్ మెథడ్‌లో ఆ వేరియేషన్ గనక చూపించకపోతే అంటే ఫి మేల్ ఫీమేల్‌కి నేర్పించే బాడీ లాంగ్వేజ్‌లో అబ్బాయిలకి నేర్పిస్తే వాళ్ళు కొంచెం అలా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎందుకంటే ఇది ఒక రోజో, 2 రోజులో నేర్చుకునే ఆర్ట్ ఫార్మ్ కాదు. కొన్ని ఇయర్స్ సాధన కదా! అవును. సో, ఇన్ని ఇయర్స్ సాధనలో వీళ్ళేంటంటే ఫీమేల్ ఓరియెంటెడ్ బాడీ లాంగ్వేజ్ ఆ టీచింగ్ మెథడ్స్‌తో గనక నేర్చుకుంటే కొంచెం అబ్బాయిలకి ఆ హావభావాలు రావడానికి అవకాశం ఉంది. కొంచెమే కాదు ఉంది. కానీ గురువు ఎప్పుడైతే అబ్బాయిలకి నేర్పించే విధానం, అమ్మాయిలకి నేర్పించే విధానం ఈ వేరియేషన్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా టీచింగ్ చేస్తే అబ్బాయిలు అబ్బాయిలాగే ఉంటారు, అమ్మాయిలు అమ్మాయిలాగే ఉంటారు. నా దగ్గర అబ్బాయిలందరూ అబ్బాయిలాగే డాన్స్ చేస్తారు. నా కొడుకు గానీ, ఇంక్లూడింగ్ నువ్వు గానీ, సూరజ్ అనే అబ్బాయి గానీ, రీసెంట్‌గా జాయిన్ అవుతున్న పిల్లలు గానీ, టు బి ఫ్రాంక్ మిమ్మల్ని చూసే వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ అంతా గూడా క్వెషన్ రాగానే ఈ ఆన్సర్ వేయగానే అదిగో పలానా ఎగ్జాంపుల్ ఉంది, పలానా ఎగ్జాంపుల్ ఉంది, పలానా ఎగ్జాంపుల్ ఉందని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి జాయిన్ చేసుకోవాల్సొస్తుంది. అబ్బాయిలు లేక. సో, అంటే నేర్పించే విధానం. ఇంకొకటి హార్మోనల్ ఇన్‌బాలెన్సింగ్. అది చాలా రేర్. చాలా తక్కువ ఉంటదది. కానీ గురువు ఐడెంటిఫై చేసి, అప్పుడు గూడా టీచింగ్ మెథడ్‌లో గనక వాళ్ళని మోడిఫై చేయగలిగితే దే ఆర్ బికమింగ్ బాయ్స్. బాయ్స్ లాగే ఉంటారు. అంతే కాకుండా మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, అబ్బాయిలు నేర్చుకోకపోవడానికి మెయిన్ థింగ్ ఏంటంటే వరస్ట్ థింగ్ సినిమాలు, మూవీస్. హ్మ్. మూవీస్‌లో వీళ్ళని అవును. అబ్బాయిల్ని అలా చూపించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు 'జూనియర్ ఎన్టీఆర్' కూచిపూడి డాన్సర్ ఆయన. ఆయన అబ్బాయిలాగే ఉన్నాడు. ఎవ్రీబడీ నోస్ అందరికీ తెలుసు. బట్ ఏదో ఒక కామెడీ పీస్ లాగా తయారు చేసి, ఒక కామెడీ క్రియేట్ చేయడం కోసము ఇలా అబ్బాయిల్ని ఫీమేల్ ఓరియెంటెడ్ బాడీ లాంగ్వేజ్‌లో అలా, ఇలా ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ మూవీస్‌లో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒకలాంటి మైండ్ సెట్ వచ్చేసింది. వాళ్ళ మనసుల్లో పాతుకుపోయింది. ఓహో! అబ్బాయిలు నేర్చుకుంటే ఇట్లా బిహేవ్ చేస్తారేమో అనేది బలంగా పాతుకుపోయింది. తర్వాత గురువు ఐడెంటిఫై చేయాలి. గురువు చెప్పాలి. ఇది అబ్బాయిలు చేసే విధానం ఇది. అమ్మాయిలు చేసే విధానం ఇది. అమ్మాయిలు కొంచెం కోమలంగా చేయాలి. అబ్బాయిలు కొంచెం తాండవం కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్‌లో చేయాలనేది గురువు చెప్పాలి. మెయిన్ ఇన్‌ఫ్లూయెన్స్ అంతా కూడా మూవీస్‌దే ఉందని చెప్తాను. అది అట్లాంటి మూవీస్ వచ్చిన ప్రతిసారి చాలా బాధపడుతూ ఉంటాను. ఇంకోటేంటంటే మాస్టర్ కరియర్‌గా తీసుకోడానికి అసలెంత స్కోప్ ఉందంటారు? అంటే పేరెంట్స్‌కి చాలా మందికి అవగాహన లేదు. హ్మ్. అసలెంత స్కోప్ ఉంది మనకి దీనికి? నా దగ్గర దగ్గర 20 మంది గురువులుంటారు. నా దగ్గర అసిస్టెంట్స్‌గా. నా దగ్గర కూచిపూడి నేర్చుకొని అసిస్టెంట్‌లుగా జాయిన్ అయ్యి వాళ్ళు సర్టిఫికేట్ కోర్సులు ఫినిష్ చేసి చేసిన వాళ్ళు. ఒక 10థ్ క్లాస్ చదివిన అమ్మాయి ఒక సర్టిఫికేట్ కోర్స్ చేస్తది. తర్వాత 1 ఇయర్ టీచింగ్ ట్రైనింగ్‌కి వస్తది నా దగ్గరికి. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత ఆ అమ్మాయి మినిమమ్ అంటే మినిమమ్ ఒక 25 అంటే 25,000 సంపాదిస్తది.
ఇప్పుడు నా దగ్గర ఉన్నవాళ్ళు నా దగ్గర 35K, 40K, 50K అండ్ దగ్గర 1 lakh సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. నా స్టూడెంట్స్, నా అసిస్టెంట్స్‌లో. 10th క్లాస్ చదివిన అమ్మాయికి ఏ జాబ్ వస్తది టక్కని చెప్పగలమా? కనీసం మనం సూపర్ మార్కెట్‌లో బిల్లింగ్ చేయాలన్నా కంప్యూటర్ తెలిసుండాలి, బిల్లింగ్ చేయడానికి తెలిసుండాలి. మినిమమ్ అంటే ఇంటర్మీడియేట్ డిగ్రీ క్వాలిఫై ఉండాలి. ఎంత ఇస్తారు వాళ్ళకి? 10,000, 15,000 శాలరీ. అదే ఒక 10th క్లాస్ చదివిన అమ్మాయి సర్టిఫికేట్ కోర్స్ చేసి 1 year టీచింగ్ ప్రాక్టీస్ చేసి కొరియోగ్రఫీ వాటెవర్ నటవాంగం ఇవన్నీ నేర్చుకుని ఆ అమ్మాయి కనుక ఇదే కెరియర్ అనుకుని కనుక ఫీల్డ్లో దిగితే బేసిక్ శాలరీ ఆ అమ్మాయికి మినిమం అంటే మినిమం 25K వస్తుంది. అది నేను చాలా తక్కువనే చెప్తున్నాను. 25 అనేది చాలా తక్కువ. సో కెరియర్గా ఎంచుకోవడం అనేది దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అంటాను నేను. అంటే భయపడడానికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు మనకి వొకేషనల్ కోర్సెస్ ఉండేవి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. రాను ఏంటంటే అవన్నీ తీసేసి ఓన్లీ ఎడ్యుకేషన్ కోసమే స్కూల్ అన్నట్టు తయారు చేశారు. దానివల్ల ఏంటంటే ఒకప్పుడు కూచిపూడి, క్లాసికల్ డాన్స్ కానీ, కర్ణాటిక్ వోకల్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ వొకేషనల్ కోర్సెస్గా 1-2 ఉండేవి. సో అలా ఏం జరిగిందంటే వాటిని నెమ్మదిగా తీసేయడం వల్ల ఇది కెరియర్గా యూజ్ అవ్వదేమో అనే ఒపీనియన్ ఉంది. ఒపీనియన్లోకి వచ్చారు. కానీ అబ్రాడ్స్లో దీనికి ఇస్తున్న వాల్యూ అంటే వొకేషనల్ కోర్సెస్కి లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ అంతా ఎంత ఇంపార్టెన్స్ కాదు సార్. ఎటొచ్చి ఇండియాలో ఏంటంటే 1, 2, 3 ర్యాంకుల ప్రపంచం ఇది ఇంజెక్ట్ చేసేసి బ్రెయిన్లో మొత్తం కూర్చోబెట్టి ఎడ్యుకేషన్ తప్ప ఇంకేది కెరీర్కి పనికిరాదనే మైండ్ సెట్కి విద్యార్థుల తల్లిదండ్రులను తీసుకురావడం అనేది మెయిన్. అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో కెరియర్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, కర్ణాటిక్ వోకల్ కానీ, మృదంగం కానీ, వయలిన్ కానీ, వీణ కానీ, ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ ఏదైనా కూచిపూడి, భరతనాట్యం, కథకళి, కథకు, మోహినియాట్టం, ఒడిసి వాట్ ఎవర్ మీరు ఏదైనా తీసుకోండి. వీటిని గనక కెరియర్గా తీసుకుంటే రిటైర్మెంట్ లేని జాబ్ ఏదైనా ఉంది అంటే దిస్ ఇస్ ఈ ఆర్ట్ ఫామ్స్. నెక్స్ట్ క్వశ్చన్ మాస్టర్, ఇది చాలా మంది అడగాల వద్దా అన్నట్టు వాళ్ళలో ఉండిపోయింది. అంటే నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది మనసులో కూడా ఉంటుంది పేరెంట్స్కి. పీరియడ్స్ అమ్మాయిలు ఆ టైంలో ఉన్నప్పుడు ప్రాక్టీసెస్ చేయొచ్చా లేదా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నప్పుడు చేయొచ్చు? ఎందుకంటే బేసిక్గానే మనం ఈ ఆర్ట్ ఫామ్ని ఒక దేవుడికి బాగా కనెక్ట్ అయ్యి లింకప్ అయ్యి చూస్తాం. సో ఆ టైంలో అసలు ఏంటి? గుడ్ క్వశ్చన్ ఇది. వారికి ఇబ్బంది లేనంత వరకు పీరియడ్స్ అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అమ్మాయిలకి కడుపు నొప్పి రావడం కానీ, ఓవర్ బ్లీడింగ్ కానీ, కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. సో ఆ ఇబ్బందులు లేనంత వరకు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేయొచ్చు. ఇంకా టెంపుల్స్ అంటారా అంటే మన సాంప్రదాయం ప్రకారం అంటే గర్భగుడి వరకు కాకుండా గుడి బయట ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళు దే కెన్ అటెండ్ అవ్వచ్చు. వాళ్ళు వృత్తి అది అన్నప్పుడు ఏం చేస్తారు? వృత్తి మానుకోలేరు కదా. వాళ్ళకి రెస్ట్ ఎందుకు ఇస్తున్నాము అంటే నెల రోజులు పాపం వాళ్ళు కష్టపడి చేసి ఉంటారు. 5 రోజులు ఈ రకంగానైనా వాళ్ళకి రెస్ట్ దొరుకుద్దని మన పెద్దవాళ్ళు పెట్టిన నియమం అది. అలా అని చెప్పి భగవంతుడు దూరంగా ఉండమని కాదు. సో ఇదంతా అపోహ. భగవంతుడు దూరంగా ఉండాలి, వాళ్ళని ముట్టుకోవద్దు, దట్ ఈస్ నాట్. అదంతా ఫాల్స్ అంటాను నేనైతే. అంటే ఒక ఎగ్ రిలీజ్ అవడం అనేది ఒక గర్భం అంటే గుడితో సమానం కదా, పవిత్రమైన గుడి లాంటిది. సో తల్లి తన కడుపులోనే ఒక గుడిని పెట్టుకుంది, అంటే ఒక జన్మనిచ్చే ప్రాసెస్ని పెట్టుకుంది. సో దాన్ని అపవిత్రం లాగా క్రియేట్ చేశారు అంతే. తర్వాత క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని ఒక మూఢనమ్మకం లాగా తీసుకొచ్చారు తప్ప అసలు కాదు. వాళ్ళు చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మనకు కొన్ని ఈ అపోహలు ఉన్నాయి కాబట్టి గుడి వరకు, గర్భగుడిలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా, గుడి ప్రెమిసెస్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా అవాయిడ్ చేస్తాం. కానీ అదర్వైజ్ గుడి బయట అలౌ చేసుకుంటారు. అంటే నా ఒపీనియన్ అది. అంటే ఈ మధ్య బాగా చూస్తుంది ఏంటంటే మనం ఒకప్పుడు అంటే నా కేసే తీసుకుంటే ఏదన్నా ఎక్స్క్యూజ్ వెతుక్కొని ఈరోజు నేను వెళ్ళను క్లాస్ కంటే కొట్టి పంపించేవాళ్ళు, యూ హ్యావ్ టు గో అని. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే దసరా వెకేషన్ వస్తే బ్రేక్, సంక్రాంతి బ్రేక్, సమ్మర్ బ్రేక్. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే అమ్మాయి పెద్దదైందంటే మానేస్తాము, 9th వస్తే మానేస్తాము. అంటే అర్థం కావట్లేదు అసలు ఎందుకు. అంటే పక్కన వాళ్ళు జాయిన్ అయ్యారని జాయిన్ అవుతున్నారా లేకపోతే ఏంటి మైండ్ సెట్ అసలు ఏంటంటారు? నా దగ్గరకు వస్తారు, వచ్చి సార్ మా అమ్మాయి ఖాళీగా ఉంది సార్,
మీ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఎందుకోసం అమ్మా? ఖాళీగా ఉందని జాయిన్ చేస్తున్నారా నా దగ్గర? అంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఇంట్రెస్ట్ ఏం లేదండి, ఖాళీగా ఉంది. ఏదో టైమ్ పాస్ అవుతది అంటే, నేను ఒకటే అంటానమ్మా, టైమ్ పాస్ చేయండి. టైమ్ పాస్ కోసం నేను పనికిరానమ్మా. ప్రాపర్ విద్య. ఇది ప్రొఫెషన్ అనుకునో, లేదంటే ఇది కెరియర్ అనుకునో, ఇది నా ప్యాషన్ అనుకునో వస్తేనే నేను పనికొస్తాను. టైమ్ పాస్ కోసం అయితే నేను పనికిరాను. దయచేసి మీరు వెళ్ళిపోండమ్మా అంటాను. మొహం మీదే చెప్తాను. వెళ్ళిపోమని చెప్తాను నేను. రైట్. ఎందుకంటే అది అది కరెక్ట్ కాదు. అంటే పేరెంట్స్‌కి ఏంటంటే ఎడ్యుకేషన్‌తో పాటు డాన్స్ గాని, మ్యూజిక్ గాని అనేది ఒక అడిషనల్ అసెట్ లాగా ఉండాలని అనుకోవట్లేదు. ఏదో మా అమ్మాయి ఖాళీగా పడేడుస్తుంది. పక్కనే అకాడమీ ఉంది గదా! అందులో పాడేస్తే ఏదో 2, 3 స్టెప్పులు నేర్చుకుంటదిలే అనే కాన్సెప్ట్‌లో ఉన్నారు తప్ప. సో, ఇది దీని వాల్యూ ఏంటి? దైవదత్తమైన ఈ విద్య ఏంటి? మన ఋషులు, మునులు అందించిన ఈ సంపద ఏంటి? ఇదంతా ఆఫ్‌కోర్స్ వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ఈ పాయింట్ కరెక్టే. పక్క అమ్మాయి ఎళ్ళిందనో, ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళని తీసుకొచ్చి పాడేస్తారు. లేదు, కొంతమంది పేరెంట్స్ ఉంటారు. పిల్లకి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే, ఆ అమ్మాయిని తీసుకొచ్చి లేదు మా అమ్మాయికి ఇంకొక కెరియర్ లాగా ఉండాలిది. మా అమ్మాయికి ఇది అడిషనల్ అసెట్ లాగా ఉండాలి. సో, దయచేసి మా అమ్మాయిని మీరు తీర్చిదిద్దండి. ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు. యాస్ ఎ గురువుగా యాహ్! మనం ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసి, ఆ అమ్మాయిని మౌల్డ్ చేసి, ఆ అమ్మాయిని ఒక డాన్సర్ లాగానో, ఒక గురువులాగానో, ఒక కొరియోగ్రాఫర్ లాగానో, ఆ అమ్మాయికున్న క్యాపబిలిటీస్‌ని బట్టి ఆ అమ్మాయిని మనం తయారు చేస్తాం. అది గురువు హెడేక్. సో, ఇంట్రెస్ట్ లేకపోయినా సరే. ఇప్పుడు అందరి పిల్లలు ఇంట్రెస్ట్‌తో స్కూల్‌కే వెళ్ళట్లేదుగా. మనందరం తన్నులు తిని ఎళ్ళినోళ్ళేగా. ఇది అంతే. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా తీసుకొస్తే గురువు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. కొంతమందున్నారు. కొంతమంది సీరియస్‌గా ఇది మా అమ్మాయికి సార్ మేము సాఫ్ట్‌వేర్ జాబ్ అండి. మాకు ఎప్పుడు తీస్తారో తెలీదు. ఎప్పుడు ఉంచుతారో తెలీదు. సో, ఇదొక కెరియర్ అనుకుని మా అమ్మాయిని జాయిన్ చేస్తాము. అంటే నేను ఒకటే అంటాను. కెరియర్ అయితే ఓకే. ప్యారలెల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అకాడమిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు అడిషనల్‌గా ఈ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూచిపూడియో, భరతనాట్యమో, కథకళి, ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్ ఏదైనా అంటాను నేను. ఓన్లీ హ్మ్. కూచిపూడి, నేను కూచిపూడి కాబట్టి ఎక్కువ కూచిపూడి అనే వర్డ్ వస్తుందేమో గానీ, ఎనీ ఆర్ట్ ఫార్మ్, ఎనీ డాన్స్ ఫార్మ్, ఎనీ ఆహ్, కర్ణాటిక్ కావచ్చు, హిందుస్థానీ కావచ్చు, ఇన్‌స్ట్రుమెంట్స్ కావచ్చు, ఎనీ ఇన్‌స్ట్రుమెంట్ కావచ్చు. ఇది సెకండ్ కెరియర్ అనుకుంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతదని చెప్తాను నేనైతే. ఇప్పుడు గురువుల సైడ్ మాట్లాడుకుందాం అసలు. అసలు గురూస్‌కి గుర్తింపు ఉందా? అంటే రావాల్సినంత గుర్తింపు ఉందా? ఉండాల్సినంత గుర్తింపు ఉందా? గురూస్‌కి రావాల్సినంత గుర్తింపు లేదనే చెప్తాను. ఎందుకంటే ఒక పెర్ఫార్మర్‌కి, ఒక పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్‌లకి అవార్డ్స్ ఉన్నాయి. మీరు బాగా పెర్ఫార్మ్ చేశారు. అవార్డ్స్ అవును. ఉన్నాయి. మీరు బాగా అబ్రాడ్స్ వాటెవర్ ఇట్లా పెర్ఫార్మర్స్‌కి ఉన్నాయి. కానీ గురూస్‌కి లేవని చెప్తాను. హ్మ్. సో, గురువు ఆల్సో పెర్ఫార్మరే. పెర్ఫార్మన్స్ లేకుండా వాళ్ళు పెర్ఫార్మ్ చేయలేకుండా గురూస్ అవ్వలేరు కదా! సో, ఇప్పుడు నేనున్నానండి. నేను నేను పెర్ఫార్మ్ చేస్తాను. నేను నేను చాలా బ్యాలెన్స్ చేశాను. నేను వే పెద్ద పెద్ద గురువుల దగ్గర బ్యాలెన్స్‌లో పనిచేశాను. నేను ఓన్ బ్యాలెన్స్ చేశాను. ఓన్ కొరియోగ్రఫీస్ చేసుకుంటాను. నా బ్యాలెన్స్‌లో నేనే పెర్ఫార్మ్ చేస్తాను. అలాంటి గురువు పెర్ఫార్మరే. కానీ నా వృత్తి నాకిష్టమైంది ఏంటంటే టీచింగ్ అంటాను. నాకిష్టమైంది టీచింగ్. కాబట్టి నేను కంప్లీట్‌గా టీచింగ్ సైడ్‌కొచ్చాను. అలా టీచింగ్ సైడొచ్చిన గురూస్ అందరికి గుర్తింపు లేదని అంటాను. ఒకరిద్దరు చాలా తక్కువ మందున్నారు. వెంపటి చిన్న సత్యం గారు ద గ్రేట్ గురువు. అట్లాంటి వాళ్ళకి హ్మ్, భాగవతుల సీతారాం గారును, ఆయన లెజెండ్ ఆయన భాగవతుల సీతారాం గారు. తెలుగు యూనివర్సిటీలో ఉన్నారు. డాక్టర్ అలేఖ్య పుంజాల. ఆవిడ పెర్ఫార్మర్ కమ్ గురువు ఆవిడ. సో, పశుమర్తి శేషబాబు గారు. సో, వీళ్ళందరూ గురువులే. ఉన్నారు కానీ, సో, రెగ్యులర్‌గా పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్‌లకి అంటే, పెర్ఫార్మ్ చేసే వాళ్ళకొచ్చినంత గుర్తింపు గురువులకి లేదనే చెప్తాను నేను. ఓకే. కొంతమందికి మాత్రమే ఉంది. అది కూడా కొన్ని ఇయర్స్ కష్టపడితే ఒకలాంటి గుర్తింపొస్తది. కానీ మాక్సిమం ఎందుకంటే అవార్డ్స్ గానీ, ప్రభుత్వానికి సంబంధించిన గుర్తింపులు గానీ, గురువుకి లేవనే చెప్పాలి. చాలా తక్కువని చెప్పాలి. హ్మ్. అట్లా. అది కొంచెం ఇదనిపిస్తది. బట్ మనకిష్టమైన వృత్తి గాబట్టి టీచింగ్ వెళ్ళిపోతున్నామంతే. బట్ ఏ రకంగా చూసుకున్నా ఆహ్, గురువు యాక్చువల్‌గా గురువు బ్రిడ్జ్ స్టూడెంట్స్‌కి ఆర్గనైజేషన్స్‌కి. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. ఒక ఆర్గనైజర్ ఒక ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నాడంటే నిజానికైతే గురువులు ఆహ్, లక్షల్లో పోస్తారు వాడి చేతిలో. అవును. రిజిస్ట్రేషన్ ఫీజ్ అని, డొనేషన్స్ అని, అదని, ఇదని.
కానీ తీరా చూస్తే గురువుకి అంటే ఫినాన్స్ వెనక్కి రావడం పక్కన పెట్టేస్తే రెస్పెక్ట్ కూడా కరెక్ట్‌గా దొరకదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆర్గనైజర్స్ అంటే అమ్మా, ఇప్పుడు నువ్వు కూచిపూడి గురువువి, నువ్వు ఆర్గనైజ్ చేసావనుకో, నీకు తెలుస్తుంది ఒక ఆర్టిస్ట్ని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక ఆర్టిస్ట్ని ఎలా రిసీవ్ రీచ్ చేసుకోవాలి, అయ్యేది. Yes. గురువుస్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి మర్యాద ఇవ్వాలి, వాట్ ఈజ్ వాట్ అనేది యాజ్ ఎ గురువు నీకు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన సోకాల్డ్ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు కాదు. Mm. లైక్ ఆర్గనైజర్స్గా వాళ్ళు అవతారం ఎత్తి వాళ్ళు ఈవెంట్లు చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఓన్లీ మనీ, ఓన్లీ లాభాల కోసమే చేస్తారు, లాభం లేకుండా వాళ్ళు ఎవరు చేయట్లేదు. సో లాభాల కోసమే చేస్తారు కాబట్టి మ్యాక్సిమం ఎంత అమౌంట్ వాళ్ళు మిగిల్చుకోవాలని చూస్తారు. ఇది లైక్ బిజినెస్ లాగా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు ఏంటంటే టెంపుల్స్లో ఆపర్చునిటీ ఇస్తే ఎవరైనా ప్రోగ్రామ్ చేయించుకుంటే రిటర్న్ మనీ ఇచ్చేవారు, పిల్లలకి మనీ ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే రిటర్న్ పిల్లలు పెట్టాల్సిన సిచ్యువేషన్. సో అది కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. మ్యాక్సిమం ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది బయట. మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు. సో అది కాకుండా ఎవరెవరో తెలియని నేమ్స్ వస్తాయి, వాళ్ళ ఆర్గనైజేషన్ ఏంటో తెలియదు. మనం ఏం చేస్తామో, మనం పడ్డాము ఆల్రెడీ పడ్డాము, వెళ్ళాము, మళ్ళీ మన పాకెట్లోంచి మన రెప్యుటేషన్ పాడవద్దు కాబట్టి మనీ మన పాకెట్లోంచి డబ్బులు వేసుకుని చిదంబరంలో పెద్ద స్ట్రగులే చేసాం, నీకు తెలియదు కాదు. సో ఇప్పుడు ఏంటంటే గురువుని నమ్మొస్తారు స్టూడెంట్స్. సో మనం ఎవరిని నమ్ముతామో, ఆర్గనైజర్ని నమ్ముతాం. ఆర్గనైజర్ హ్యాండ్ ఇస్తాడు, హ్యాండ్ ఇస్తే మన చేతిని పడతాయి. కొంతమంది గురువులు ఉన్నారు హ్యాపీగా చేతులు లేపేసి వాళ్ళు తప్పించేసుకుంటారు, చాలామంది ఉన్నారు. అంటే అందరూ అనట్లేదు, కొంతమంది మళ్ళీ ఆలోచించే వాళ్ళు ఏంటంటే కొంతమంది దాన్ని అయ్యయ్యో పిల్లలు ఇదవద్దు, మన రెప్యుటేషన్ పాడవుతుంది, మనల్ని నమ్మి వచ్చారని మనము స్పాన్సర్స్ ఎత్తుక్కునో ఎక్స్ట్రా డబ్బులు మన జేబులో చేస్తాం, మనం ప్రోగ్రాములు చేస్తాం. సో ఇది పేరెంట్స్ కూడా తెలియదు, చాలా మంది పేరెంట్స్ కూడా రికగ్నైజ్ తెలియలేండి. చాలా మంది అంటుంటారు మీరు ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు, ఏ పరిస్థితి అని. పర్సంటేజ్ తీసుకున్నామని అడుగుతుంటారు. పర్సంటేజ్లు తీసుకుంటే ఆడియోలోని బెంచ్లోని తిరుగుతాం కానీ ఇలా ఎందుకు తిరుగుతాం చెప్పు. మాస్టర్, మనం కొరియోగ్రఫీస్లో సమ్ టైమ్స్ ఏంటంటే స్ప్లిట్స్ యూజ్ చేస్తాము, లేదా బ్యాక్ బెండ్ అని ఏదో చిన్న ఆక్రోబాటిక్ టైప్లో ఏదో ట్రై చేస్తాం. మన కర్మ ఏంటంటే అసలు నాలెడ్జ్ అయిన ప్రతి ఒక్కరు వచ్చి ఇది జిమ్నాస్టిక్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటుంటారు. దాని మీద మీ టేక్ ఏంటి, అసలు ఏమంటారు దానికి వచ్చి? అసలు ఏదైనా సరే నిజమే, అది ఏదైనా ఒక స్టెప్ ఏదైనా కొంచెం డిఫరెంట్గా కొరియోగ్రఫీ చేస్తే సార్ ఇది ఏంటి సార్ వెస్టర్న్లా అనిపిస్తుంది అంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఆర్ట్ ఫాము భారతీయ సంస్కృతి నుంచి పుట్టిందనే చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనకి నాట్యశాస్త్రంలో మన శాస్త్రాల్లో ఆకాశిక చారీలు, భౌమిచారీలు, 16 ఆకాశిక చారీలు, 16 భౌమిచారీలు, వాటిని చూస్తే లెగ్ లిఫ్ట్ చేయడము, ఇలా తిప్పడం, ఇవన్నీ ఉంటాయి. అవి కాకుండా గ్రూప్ ఆఫ్ కొన్ని చారీల్ని కలిపితే చారీ మండలాస్ అంటారు. 108 కర్నాస్ ఉంటాయి. కర్నాస్ అయితే కంప్లీట్గా కాలు లిఫ్ట్ చేసి డిఫరెంట్ భంగిమలు, కొన్ని అయితే ఎలా చేస్తామో కూడా తెలియదు. వాటిని గంగావతరణ ఉందనుకో, ఫస్ట్ గంగావతరణ నువ్వే చేసావు నా స్టూడెంట్స్లో, గంగావతరణ కంప్లీట్గా లెగ్స్ ఎలా పెట్టి. సో అసలు ఇవన్నీ పుట్టిందే ఇందులోంచి కదా, యోగా కానీ వాట్ ఎవర్ ఇవన్నీ పుట్టిందే నాట్యశాస్త్రంలోంచి కదా. సో ఎంత కామెడీ ఉంటుందంటే వీళ్ళు వస్తారు, సార్ ఇది నాకు ఏదో వెరైటీగా అనిపిస్తుందండి, కూచిపూడిలా అనిపించట్లేదు అంటే శాస్త్రంలో ఉన్న వాటినే మేము చెప్తున్నాం, కానీ దీన్ని అవుట్ ఆఫ్ సిలబస్గా వీళ్ళు ఫీల్ అవుతుంటారు, నవ్వు వస్తూ ఉంటుంది. బట్ తెలియక, పాపం వాళ్ళకి కూడా తెలియక వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్. బట్ అంటే ఎక్కువ ఎక్స్పోజర్ వాటికి ఉండడం వల్లేమో ఇది వీటికి సంబంధం లేదని అనుకోవచ్చేమో, కానీ బట్ ఇవన్నీ కూడా శాస్త్రం క్లియర్గా చెప్పింది, శాస్త్రంలో అవన్నీ ఉన్నాయి ఇవన్నీ. సో ఆడియన్స్, ఒకవేళ మీ పిల్లల గురువులు ఎవరైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే అదేదో కరాటే కుంఫు అనుకోకండి, శాస్త్రాన్ని బేస్ చేసుకుని కర్ణాలలో కొరియోగ్రఫీ చేస్తున్నారని అర్థం. రైట్, కరాటే కుంఫు అనుకో.
అందరూ అట్లాగే అనుకుంటారు మాస్టర్. మార్షల్ ఆర్ట్స్ అనుకుంటారు. అంతే గదా! ఏంటి ఈయన కరాటేలు కునుకోలు చెప్తున్నాడండి. కాదు. యాహ్! యాహ్! ఖచ్చితంగా కాదు. ఇవంతా కూడా శాస్త్రంలో భాగం. మీరు చారులు గాని, కరణాలు గాని, ఆహ్, చారీ మండలాలు గాని ఇవన్నీ చూస్తే మీకు ఎలా ఉంటదంటే ఇవన్నీ అవే. ఆహ్, మీకు చూడ్డానికి అలా అనిపిస్తది గానీ ప్యూర్ శాస్త్రం. దయచేసి ఎప్పుడు అలా అనుకోకండి. రైట్. అయితే ఆహ్, కొంచెం టాపిక్ నుంచి కొంచెం బయటికొచ్చి మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో మాస్టర్ అంటే ఇదైతే సీరియస్ క్వెషనే. స్కూల్స్‌లో హ్మ్. ఆహ్, ఎందుకు ఆడపిల్లలని ఎస్పెషల్‌గా అంటే గాజులు పెట్టుకున్నా, బొట్టు పెట్టుకున్నా, పట్టీలొద్దని హ్మ్. ఎందుకిట్లా రిస్ట్రిక్ట్ జేస్తున్నారంటారు? అదో ఫోబియా అంటాను. అదో హ్మ్. రోగం. స్కూల్స్‌లో ఉన్న పెద్ద రోగం ఏంటంటే జబ్బు. హ్మ్. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్సో, టీచర్సో ఇదో పెద్ద జబ్బు. మన జనరేషన్‌లో మాట్లాడుకుంటే మన అక్కలో, మన చెల్లెల్లో, మన అమ్మ వాటెవర్ వీళ్ళందరూ బ్యాంగిల్స్ యేసుకునేవారు, ఇయర్ రింగ్స్ పెట్టుకునేవారు, అవును. పట్టీలు పెట్టుకుని స్కూల్‌కెళ్ళేవారు. ఒకవేళ యేసుకోకుండా వస్తే, బొట్టు పెట్టుకోకుండా, యేసుకోకుండా వస్తే పైగా తిట్టేవారు. టీచర్స్ తిట్టేవారు. ఇప్పుడు మన కర్మ ఏంటంటే టీచర్ తిడుతున్నారు. బ్యాంగిల్స్ యేసుకుంటే మీకు రాయడానికి ఇబ్బందవుతదేమో. ఎందుకు ఇబ్బందవుతది? మా జనరేషన్‌లో ఇబ్బంది కాలేదే. మా అక్కలకి ఇబ్బంది కాలేదే. మా చెల్లెలికి ఇబ్బంది కాలేదే. మా అమ్మలకి ఇబ్బంది కాలేదే. ఇప్పుడెందుకు ఇబ్బందవుతుంది? ఒక టీచర్‌తో ఇదే అన్నాను. ఇలాగే ఒక టాపిక్ వచ్చి అంటే, "సరే మీరేసుకుంటున్నారా?" అంటే, "ఆ! నేనేసుకుంటానండి. నేను టీచర్‌ని గదా!" అంది. సరే. సరే అమ్మా లిటరల్లీ అంటే తనంటే ఆ టీచర్ అంటే నాకు చనువుంది గాబట్టి, కొంచెం పరుషంగానే మాట్లాడాను. టీచర్ అంటే నాకు కొంచెం ఫ్రెండ్ గాబట్టి. ఆహ్, సరే అయితే మీరు బ్యాంగిల్స్ అన్నీ తీసేసి, బొట్టు తీసేసి, ఇయర్ రింగ్స్ తీసేసి, ముండమోపుల్లాగొస్తే, మా పిల్లని గూడా ముండమోపులాగా పంపిస్తాను. సారీ టు సే ఇది ఇంటర్వ్యూలో వాడొచ్చో లేదో ఈ వర్డ్ నాకు తెలీదు గానీ, ఇలాంటి అలా ఎలా కుదురుతది? మేమేసుకుంటాం. అంటే అవును. నా పిల్లెందుకు ఏసుకోకూడదు? నా బిడ్డెందుకు అంటే నా బిడ్డ మీన్స్ నా స్టూడెంట్స్. నాకు ఆడపిల్లలు లేరు. నా పిల్లలే నా స్టూడెంట్స్. నా స్టూడెంట్ ఎందుకు ఏసుకోకూడదు? నా బిడ్డ ఎందుకు ఏసుకోకూడదు? మీకు రేల్ మీకు లేని రూల్ నా పిల్లలకెందుకు? హ్మ్. సో ఇది. అంటే ఇదంతా గూడా ఈ పాశ్చాత్యపు ఈ వెస్టర్న్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని చూసి వీళ్ళందరూ కూడా ఆహ్, ఆ తోక పట్టుకొని పరిగెడుతున్న బ్యాచ్ అన్నమాట. హ్మ్. లిటరల్లీ ఆ వెస్టర్న్ తోకని పట్టుకొని పరిగెడుతున్న ఈ దిక్కుమాలిన బ్యాచ్ అంతా వీళ్ళందరూ కూడా. అంటే అది అడ్డమేం కాదు. టు బీ ఫ్రాంక్ ఇక్కడ బ్యాంగిల్స్ ఏసుకోవడం వల్ల అక్యుపంక్చర్ జరిగి గైనిక్ ప్రాబ్లమ్స్ రావు ఆడపిల్లలకి. ఎందుకు చిన్న బ్యాంగిల్స్ అని అనేవారు అంటే బికాస్ ఆఫ్ గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం. అచ్చా! ఏ తల్లులు ఇప్పటికీ యేసుకుంటారు. ఫస్ట్ మనం మారాలి. యాస్ ఎ పేరెంట్స్ మనం మారాలి. నువ్వెవరో చెప్పడానికి నా పిల్లని బ్యాంగిల్స్ యేసుకురాడు రావద్దని చెప్పడానికి. నువ్వెవరు పట్టీలేసుకొని రావద్దని చెప్పడానికి. నువ్వెవరు ఇయర్ రింగ్స్ పెట్టుకొని రావద్దని చెప్పడానికి. యెస్ ఇది నా ధర్మం. ఇది నా సంస్కృతి. వీళ్ళ వీళ్ళ పాశ్చాత్యపు పోకడల వల్ల ఏంటంటే పిల్లల్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు అంటాను నేనైతే. సో, మనం ఫర్మ్ ఉండాలి. మనం ఉండాలి. పేరెంట్స్ ఫర్మ్ మనం ఉంటే స్ట్రాంగ్‌గా ఉండాలి. యాహ్! బ్యాంగిల్స్ వద్దు అన్నారంటే, వై నువ్వెవరు చెప్పడానికి బ్యాంగిల్స్ వద్దనడానికి? నేను రైట్. బ్యాంగిల్స్ యేసుకునే చదువుకున్నా నా చిన్నప్పుడు. ఇప్పుడు నా బిడ్డకేం అడ్డం కాదు. బ్యాంగిల్స్ యేసుకుంటది. గల్ గల్ మని సౌండ్ వస్తుందండి పట్టీలు. అవును. వినడానికి హాయిగా అనిపిస్తుంది నాకు. హ్మ్. పట్టీలు పెట్టుకో. ఆడపిల్ల పట్టీలు పెట్టుకొని ఇంట్లో తిరిగితే ఎంత అందంగా ఉంటది. ఎంత హాయిగా ఉంటది. ప్రిన్సిపల్స్ గాని, టీచర్స్ గాని మెయిన్ టీచర్స్‌ని కూడా తప్పు పట్టలేం. మెయిన్ హ్మ్. ప్రిన్సిపల్ అంటాను. ఎవరైతే హెడ్ ఆఫ్ ద స్కూల్ ఉన్నారో వాళ్ళంటాను. వాళ్ళు గట్టిగా ఉంటే రూల్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. అంటే రైట్. యాస్ ఎ బీఈడీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా నేను ఒక టీచర్స్‌ని ట్రైన్ చేసే ఒక అసోసియేట్ ప్రొఫెసర్‌గా నేనైతే అదే నమ్ముతాను. రైట్. మీ జర్నీలో ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకోండి మాస్టర్ మాతోని. యాహ్! ఫన్నీ అంటే చాలా ఉన్నాయి. ఒకరోజు మేము సీతారాం మాస్టర్, భాగవతులు సీతారాం మాస్టర్ నేను కూచిపూడి ఎళ్ళాం. ఆయనది 'లక్ష్మణ రేఖ' అనే బ్యాలేలో నేను చేశాను. కూచిపూడిలో పెర్ఫార్మ్ చేయడానికెళ్ళాం. నైట్ జర్నీ చేశాము. మార్నింగ్ దిగాము. దిగిన వెంటనే ఒకాయన మెట్లు దిగుతూ వస్తున్నారు. ఇలా పట్టుకొని ఇలా అనుకుంటూ దిగుతున్నారాయన. దిగుతుంటే ఇంత దూరంలో ఉన్న సీతారాం మాస్టర్ ధన్మన్ దగ్గరికొచ్చి
ఆయన ఏంట్రా వాడు ఇలా అంటాడు ఏంట్రా అని మాస్టర్, అదే అర్థం కావట్లేదు మాస్టర్ అని చూస్తే భయం వేస్తుందని నేను. సో అంటే వీళ్ళు నేను డాన్సర్ అని చూపించుకోవడం కోసం ఇలా అని వెళ్ళి కూర్చుని చాలా జాగ్రత్త కూర్చుని ఏ బాబు అన్నారు. ఏంట్రా ఏ బాబు అంటున్నాడు అని సీతారా మాస్టర్ ఇడ్లీ ఏది వేడిగా ఉంది అన్నాడు. ఇడ్లీ అనగానే ఒక ప్లేటు త్వరగా తీసుకురా అంటే మేము అక్కడ అబ్బాయిలా ఉండి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం అక్కడ. ఏంటి జరుగుతుంది ఇక్కడ? ఇందాక నేను అనడానికి ఇందాక మనం మాట్లాడుకున్న టాపిక్ అదే. అంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుంది మాకు. ఉమ్, అంటే పోనీ అతను ఎవరైతే అలా బిహేవ్ చేశారో ఆయనకి హ్యాపీగా మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, వాటెవర్ అదంతా వాటెవర్ అంతా కామనే. ఉమ్, కానీ సమాజానికి నేను నేను డాన్సర్ని అని చూపించుకోవడం అంటే హావభావాలు. ఇప్పుడు క్యారెక్టర్ ఉత్తమ నాయక లేదా మధ్యమ నాయక క్యారెక్టర్, లేదంటే శృంగార నాయకుల్లో అష్టావిధ నాయకుల్లో ఆ క్యారెక్టర్ సాంగ్ వచ్చినప్పుడు అభినయించడం వేరు, రియల్గా ఆ అభినయం వేరు. ఆ క్యారెక్టర్లోనే ఉండిపోయారు. క్యారెక్టర్లోనే ఉండిపోయి అభినయించడం వేరు. ఉమ్, అది అది మంచి అనుభవం గురుగారితో. అంటే ఆయన కూడా చాలా వ్యతిరేకిస్తారు సీతారాం మాస్టర్. మేము అంటే ఎవరైనా సరే మేము ఎంఏ చేస్తున్నప్పుడు ఆయన టీచింగ్లో కొంచెం బాడీ లాంగ్వేజ్ తేడా చేస్తే ఏయ్ అని చెప్పేవారు ఆయన. సో ఇది గురువు లైక్ దట్, గురువు అలా ఉండాలి. ఉమ్, లైక్ సీతారాం మాస్టర్ లేదంటే పశుమతి శేషబాబు గారు, అంటే వీళ్ళే ఆదర్శం. లేదు మా గురువు గారు, మా కోటా దివాకర్ గారు మా గురువు గారు, వీళ్ళే ఆదర్శం మాకు. వీళ్ళ టీచింగ్లోనే మెయిన్ మా గురువు గారు కోటా దివాకర్ గారు, లెజెండ్. ఆయన ఎంత మంచి గురువు అంటే నాకు ఈరోజు నేను తింటున్న ప్రతి మెతుకు మీద ఆయన పేరే ఉందంటాను నేనైతే, అంత లైఫ్ ఇచ్చిన ఆయన. సో వీళ్ళందరూ ఈ మా దివాకర్ మాస్టర్ అయితే క్లియర్గా చెప్పేవారు, శ్రీను తేడా వస్తుంది, ఇలా కాదు, ఇలా కాదు, ఇలా మెథడ్స్ అన్ని మేము ఆయన దగ్గరే నేర్చుకున్నాం. సో నేను బాగానే ఉన్నాను, నా స్టూడెంట్స్ బాగానే ఉన్నారు. అంటే కంక్లూడ్ చేయడానికి ముందు ఇంకో క్వశ్చన్ ఉంది మాస్టర్. అదేంటంటే మనము కెరియర్ ఆర్టిస్ట్గా, పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ కానీ అంటే లైక్ మ్యూజిక్, డాన్స్ ఎటైనా ఇటు వచ్చినప్పుడు బేసిక్గా స్కూల్లోనో లేదా అకాడమీస్లోనో లేదా కాలేజెస్లోనో టీచర్గా సెటిల్ అవుతారు బేసిక్. ఎందుకు ఆర్ట్ సైడ్ ఉన్న టీచర్స్ అంటే కొంచెం ఆ, చులకన అనొచ్చేమో, నేను ఆ వర్డ్ యూజ్ చేస్తాను. ఎందుకు చులకన ఉంటుంది అందరికీ అంటే వాళ్ళ స్టాఫ్లోనే? నీకు పెద్ద జోక్ చెప్పనా? చెప్పండి. స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళ రెప్యుటేషన్ పెంచుకోవడానికి, వాళ్ళ పబ్లిసిటీ చేసుకోవడానికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లోన టీచర్స్ అవసరం. ఇప్పుడు స్పోర్ట్స్ డే చేయి, ఒక డాన్స్ ఉండాలి, ఓ మ్యూజిక్ ఉండాలి. అవును. ఒక యాన్యువల్ డే చేయి, మొత్తం డాన్సే ఉంటుంది. అవును. డాన్స్, మ్యూజిక్, సింగింగ్ ఇవే ఉంటాయి, అవును. డ్రామాలు ఇవే ఉంటాయి. అంటే ఒక స్కూల్ రిప్యుటేషన్ పెరగాలి అంటే, ఒక ఇన్స్టిట్యూషన్ రిప్యుటేషన్ పెరగాలి అంటే వీళ్ళకి ఇవే అవసరం. ఇవి చూసే వస్తాయి అడ్మిషన్స్. తర్వాత కదా మిమ్మల్ని రిజల్ట్. ఎందుకంటే స్పాట్ రిజల్ట్ ఇచ్చేది ఏంటి? నువ్వు 1 ఇయర్ మొత్తం చదివిన తర్వాత 1 ఇయర్ మొత్తం చదువుతారు, లాస్ట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాట్ ఎవర్ రిజల్ట్ని బేస్ చేసుకొని అది వేరు. కంపారిటివ్ టీచర్స్ కంటే వీళ్ళని తక్కువగానే చూస్తారు. అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ ఎంతో, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంతేనే ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వరు? అబ్రాడ్లో ఉంటాయి, అబ్రాడ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ స్కూల్స్లో కానీ ఈక్వల్ ఉంటుంది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే చెప్తాను కదా, ఆ ర్యాంకుల ప్రపంచం. వాట్ ఎవర్ నారాయణ, శ్రీ చైతన్య, వర్డ్స్ చెప్పచ్చో తెలియదు కానీ ఏమైనా ఉంటే వేసుకోండి, సౌండ్ కట్ చేసుకోండి. ఆ ఇన్స్టిట్యూషన్స్ నారాయణ, శ్రీ చైతన్య, ప్రభంజనం 1 1 2 2 3 3 ఇది చేసేసి ఎడ్యుకేషన్, ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, నేను చాలా ఇంపార్టెంట్ అనే చెప్తాను. ద సేమ్ టైం ఈక్వల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇవ్వండి అంటాను. వాడుకోవాలి, ఓకే డబ్బులు ఇస్తున్నాము, మనతో సర్వీస్ చేయించుకోవడం అనేది కరెక్ట్ థింగే. బట్ మరీ కూలి పని వాళ్ళు చేసినట్టుగా, కూలి పనికి వెళ్ళిన వాళ్ళని చూసినట్టుగా వీళ్ళని వాడుకుని అది కొంచెం. కానీ వీళ్ళు కావాలి, వీళ్ళు లేకుండా వీళ్ళకి పని అవ్వదు, కానీ వీళ్ళకి తక్కువ శాలరీ ఇవ్వాలి. అమ్మో, నేను 4 years వర్క్ చేశాను, మానేశాను. ఇప్పుడు ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా, బీఈడి కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నాను. సో కంక్లూషన్ ఫైనల్గా పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ మన ఆర్ట్ గురించి ఏదన్నా ఒక క్లోజింగ్ స్టేట్మెంట్ ఇవ్వండి మాస్టర్. ఒకటి,
ఇది దైవదత్తమైన భగవంతుడి నుంచి నేరుగా మనకొచ్చిన ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్. అంటే ఇది క్రియేట్ చేసిందే మంచి మార్గంలో పెట్టడానికి. రీసెంట్‌గా నేను ఇంకా అవేర్‌నెస్ లేదు పేరెంట్స్‌లో. రీసెంట్‌గా నేను విన్నదేంటంటే ఒక కమ్యూనిటీ, ఒక పెద్ద కమ్యూనిటీ, ఒక అగ్రవర్ణంకి సంబంధించిన వాళ్ళు. ఆ అమ్మాయి అద్భుతంగా డాన్స్ చేస్తది. నా దగ్గరకొచ్చి ఏడుస్తూ చెప్పిన మాట. ఆ అమ్మాయికి తెలుసు డాన్స్ అంటే ఏంటో, దైవదత్తమైంది. ఒక నాట్య నివేదనం చేస్తాము. భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటాము. సో, ఇంత భగవంతుడికి దగ్గరగా ఉండి ఇలాంటి ఆర్ట్ ఫామ్‌ని చాలా చీప్‌గా మాట్లాడారండి. మనలాంటి ఫ్యామిలీస్‌లో ఇట్లాంటివన్నీ చేస్తారా? ఇలాంటివన్నీ ఎందుకు చేయాలి? అన్నట్టు నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారండి. నన్ను ఇది ఇది చేస్తున్నారు. అది కొంచెం బాధనిపిస్తుంది మాస్టర్ అని ఒక పాప, ఒక అమ్మాయి నా దగ్గరికి ఏడ్చింది. సో, ఇప్పటికీ ఉన్నారా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది అద్భుతమైన కళ. మనం భగవంతుడి గురించి పాడతాము, నర్తిస్తాము, అనుభూతి చెందుతాము, అభినయం చేస్తాము, అనుభూతి చెందుతాం. రైట్. భగవంతుడితోనే ఉంటాం. పొద్దున్న లెగిస్తే సాయంత్రం రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక పాట పాడుతూనే ఉంటాము. ఏదో ఒక భగవంతుడి గురించి నాట్యం చేస్తూనే ఉంటాము. నాట్యాన్ని నేర్పిస్తూనే ఉంటాం. ఇంత అద్భుతమైన కళని ఇంకా చీప్‌గా చూస్తున్నారనే బాధైతే ఉంది. దయచేసి ఆహ్, అందరికీ చెప్తున్నాము, వేడుకుంటున్నాను. ఆహ్, ఎవ్వరు కూడా ఈ ఈ కళ వేరు. డైరెక్ట్‌గా భగవంతుడి దగ్గర నుంచి, శివుడి దగ్గర నుంచి, బ్రహ్మ దగ్గర నుంచి, ఆహ్, మొదటి గురువు భరతముని దగ్గర నుంచి ఈ కళ మనకి పంచమ వేదం, 4 వేదాల నుంచి పుట్టిన అద్భుతమైన కళ ఈ పంచమ వేదం అనే నాట్యశాస్త్రం. ఈ నాట్యశాస్త్రాన్ని దయచేసి అలాంటి, సారీ టు సే, ఇది ఇంటర్వ్యూలో వాడొచ్చో లేదో ఈ వర్డ్ నాకు తెలీదు గానీ, అనేది కోరుకుంటున్నాను. పేరెంట్స్ ఏంటంటే దయచేసి దీన్ని ఒక పార్ట్ టైమ్ మీన్స్ ఒక హాబీ లాగా చూడొద్దు దయచేసి. హాబీ కాదిది. దీని మీద సీరియస్‌నెస్ ఉంటేనే రండి ఆర్ట్ ఫామ్‌కి. ఇది దీంట్లో రాణించాలి, దీంట్లో మనం ఏదైనా అద్భుతమైన కళను నేర్చుకోవాలి, అద్భుతమైన పరిణితి చెందాలి అని అనుకుంటేనే రండి. ఆహ్, అద్భు ఆహ్, సో, ఇలాంటి ఆర్ట్ ఫామ్‌ని దయచేసి చిన్నచూపు చూడొద్దని, ఇంకా అంటే ఇంత మీడియా డెవలప్ అయ్యి, ఇంత అవేర్‌నెస్ ఉన్న రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారనేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది. అంతేకాకుండా రీసెంట్‌గా చాలా సార్లు వింటూ ఉంటాం మనం. ఏంటంటే, పిల్లలు డాన్స్ చేస్తే చదువు పాడైపోద్దా? అనేది. నేను చాలా వేదికల మీద చెప్తూ ఉంటాను. చాలా సార్లు అది ఆహ్, ఏదైనా ఇంజినీరింగ్ కాలేజ్‌కి గెస్ట్‌లుగా నేనెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా ప్రోగ్రామ్స్ గెస్ట్‌గా వెళ్ళినప్పుడు నేను ఎక్కువ చెప్పే మాట ఏంటో తెలుసా? డాన్స్ 8 పనులు ఒకేసారి చేస్తారు. డాన్స్ 8 పనులు ఒకేసారి చేయాలి. జనరల్‌గా ఒకరు ఒక పని లేదా 2 పనులు చేస్తాం మనం ఒకటే టైం, ఎట్ ఎ టైమ్. కానీ డాన్స్ అలా కాదు. పాట వినాలి. పాట లిరిక్స్ అర్థం చేసుకోవాలి. అది ఏ స్థాయి భావంలో ఉందో చూడాలి. రిథమ్ ఐడెంటిఫై చేయాలి. ఆ రిథమ్ ఏ జాతిలో ఉందో చూడాలి. ఏ తాళంలో ఉందో ఐడెంటిఫై చేయాలి. దానికి ఎలాంటి ఫుట్ వర్క్ చేస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి. ముద్రాభినయం, ఆ లిరిక్స్ తగ్గట్టుగా ఎలాంటి ముద్రాభినయం చేస్తున్నామో ఐడెంటిఫై చేయాలి. అంటే గుర్తుపెట్టుకుని ఇవన్నీ ఎట్ ఎ టైమ్ ఒకేసారి చేయాలి. అంటే ఒకేసారి 8, 9 పనులు ఒకేసారి చేయాలి. ఆంగికాభినయం అంటే బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ ఫుట్ వర్క్, ఇవన్నీ కూడా ఒకేసారి చేయాలి. సో, ఎంత ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళకి, ఎంత ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళ మేధాశక్తి ఎంత పెరుగుద్ది. అంతేకాకుండా మనకి 2 బ్రెయిన్స్ ఉంటాయి. లెఫ్ట్ బ్రెయిన్ రైట్‌ని కంట్రోల్ చేస్తే, రైట్ లెఫ్ట్‌ని కంట్రోల్ చేస్తది. డాన్స్‌లో 2 ఒకేసారి యాక్టివేట్ అవుతాయి. హుహు. 2 బ్రెయిన్స్ ఒకేసారి యాక్టివేట్ అయితే అంటే మనం ఇది ఒకటి, ఓకే, ఈ ముద్ర వేరే, ఈ ముద్ర వేరే ఒకేసారి పెడతాం. ఓకే, ఇది ఒకేసారి పెడతాం. సో, 2 ఒకేసారి కంట్రోల్ చేస్తుంటాం. 2 బ్రెయిన్స్ ఒకేసారి యాక్టివేట్ అవుతాయి. ఆ 2 బ్రెయిన్స్ ఒకేసారి యాక్టివేట్ చేసి అతని యొక్క అబ్బాయి యొక్క గాని, అమ్మాయి యొక్క గాని ఐక్యూ లెవెల్స్ ఎంతుండాలి. సో, నేను పర్సనల్‌గా అబ్జర్వ్ చేసింది ఇన్ని ఇయర్స్‌లో, ఇందాక నువ్వు అడిగిన ఎగ్జామ్స్‌లో మానేస్తారు. ఎగ్జామ్స్ రాగానే 1 మంత్, 2 మంత్స్ మానేస్తారు. నేను క్లియర్‌గా అబ్జర్వ్ చేశాం. ఎగ్జామ్స్‌లో కూడా డాన్స్ ప్రాక్టీస్‌కొచ్చి చేసిన వాళ్ళకి 95, 98 అట్లా వస్తాయి. మానేసి చదివిన వాళ్ళకి 85 వస్తాయి. హ్మ్. నేను క్లియర్‌గా చూసాను. నేను చాలా ఇయర్స్ పేరెంట్స్‌కి చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇదొక అకాడమిక్స్‌కి ఇదొక ప్రాక్టీస్ లాగా. వాళ్ళ ఐక్యూని డౌన్ చేయకుండా బూస్టప్ ఇచ్చేదేంటంటే డాన్స్ గాని, మ్యూజిక్ గాని అంటాను.
ఇవి చేస్తూ అవి చేయడం వల్ల ఇంకా ఇంప్రూవ్ అవుతారు తప్ప డౌన్ అవ్వరు. సో దయచేసి ఈ అపోహలు మానేయండి పేరెంట్స్ అందరూ దయచేసి. ఇవి నేర్చుకుంటే ఎడ్యుకేషన్ పాడవుతుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫైనల్గా ఆర్ట్ని సీరియస్గా తీసుకొని చేయాలంట చెయ్యాలి అని. చేయాలండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అగైన్. సో అదండి ఈనాటి మన గెస్ట్ డాక్టర్ శ్రీనివాస వరప్రసాద్ గారితో జరిగిన సంభాషణ. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము ఇంకా డిఫరెంట్ స్టోరీస్తో డిఫరెంట్ డిస్కషన్స్తో మేము ముందుకు వస్తాము. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.